రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తులు అప్పలరాజు. ఈ విషయం చాలామంది తెలియదు. ఆయన 1936లో నరసాపురంలో పుట్టారు. మన్నపేట ప్రాంతంలో పెరిగి టీచర్గా పనిచేశారు కొంతకాలం, సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేశారు కొంతకాలం. మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అవడంతో అందరూ కూడా మెడ్రాస్ వెళ్ళి సినిమాల్లో ట్రై చేయని ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతో మెడ్రాస్ చేరి దర్శకుడు అడ్డాల నారాయణరావు గారి ఇంట్లో ఉండి వారి పిల్లలకు ట్యూషన్లు చెప్తూ ప్రయత్నాలు చేస్తుంటే, రేలంగి సమాజం అనే చిత్రాన్ని అడ్డాల నారాయణరావు గారి దర్శకత్వంలో నిర్మిస్తే చిన్న పాత్ర వేశారు. కానీ ఆయనకి గుర్తింపు తెచ్చింది అంతస్తులు చిత్రంలో ఉన్నటువంటి ఒక ట్రాజడీ షేడ్తో ఉన్నటువంటి ఒక కామెడీ పాత్ర. తర్వాత ఆయనకు బాగా గుర్తింపు తెచ్చింది తోటలో పిల్ల కోటలో రాణి ఈ సినిమా. అయితే రాజబాబు ఒక స్టేజ్లో హీరో ఎవరైనా సరే రాజబాబు కంపల్సరిగా ఉండాల్సిందే అన్నట్టుగా రాజబాబు గారి పాత్రలు ఉండేవి. ఆయన రమాప్రభ కలిసి 50 చిత్రాలు పైగా నటించారు. రాజబాబులో దయాన గుణం కూడా ఎక్కువే. ఆయన రాజమండ్రిలో స్కావెంజర్స్ కాలనీ ఒకటి నిర్మించారు ఆ పారిశుద్ధ్య కార్మికుల కోసం. అలాగే ప్రతి సంవత్సరం అక్టోబర్ 20 ఆయన పుట్టినరోజు. ఆ పుట్టినరోజు సందర్భంగా 3 రోజుల పాటు హాస్య నాటక ప్రదర్శనలు నిర్వహించి హాస్య నటులను సత్కరిస్తూ ఉండేవారు.